ఒకప్పుడు నేను ఇలాగ ఉండేవాడిని పాస్టర్ గారు. ఒకప్పుడు ఎప్పుడు చెడ్డ తలంపులు, మంచి తలంపులు తలంచాలనుకున్నా నా వల్ల అయ్యేది కాదు. కానీ ఇప్పుడు వాక్యము ద్వారా నేను మార్చబడ్డాను. ఒకప్పుడు నాకు అనారోగ్యము, కానీ ఇప్పుడు స్వస్థత. ఒకప్పుడు నాకు లేమి, కానీ ఇప్పుడు నాకు సమృద్ధి. ఒకప్పుడు ఆందోళన, ఇప్పుడు శాంతి సమాధానం. ఒకప్పుడు చీకటి రాజ్యములో, ఇప్పుడు వెలుగు రాజ్యములో. ఒకప్పుడు శాపములో, ఇప్పుడు ఆశీర్వాదములో. ఒకప్పుడు సాతానులో, ఇప్పుడు మాత్రము నేను క్రీస్తులో. వాక్యము వాక్యము వాక్యం. ఆ వాక్యములో ఆ వాక్యముతో నువ్వు ప్రేమలో పడగలిగినట్లయితే, ఇఫ్ యూ కెన్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద వర్డ్, వాక్యంతో ప్రేమలో పడగలిగినట్లయితే, it is impossible for you to stay the same when you fall in love with the word of God. దేవుని వాక్యంతో ప్రేమలో పడగలిగితే నువ్వు ఇదే రీతిగా ఉండడం ఇంకా అసాధ్యం. అది ఎన్ని బహుమానాలు, ఎన్ని మర్మాలు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు, అంతా నీ కొరకు నా కొరకు. కానీ అనేక సార్లు మతముతో మన కళ్ళు మూతబడిపోయినాయి కాబట్టి మనం ఇంకా ఏమనుకుంటాం, ఏదో మతపరంగా సంఘానికి రావాలి, పాస్టర్ గారు చెయ్యేసి ప్రార్థన చేయాలి, ఇంకేదో జరగాలి. మొదటి ఆదివారం వెళ్ళి నేను కమ్యూనియన్ తీసుకోవాలి, మొదటి ఆదివారం ఇది చేయాలి, రెండో ఆదివారం ఇది చేయాలి, మూడో ఆదివారం ఇది చేయాలి, నాలుగో ఆదివారం ఇది చేయాలి. మతపరముగా ఏమవుతుంది? మతములోనే ఉండిపోతున్నాం. జీవము రావట్లేదు, మార్గము తెలుసుకోవట్లేదు, సత్యము రావట్లేదు.